సంక్రాంతికి గెలుపెవరిది? ఒక పక్క రామ్ చరణ్, మరో పక్క బాలకృష్ణ, మధ్యలో వెంకటేష్. ఈ ముగ్గురు సినిమాలు ఎప్పుడొచ్చినా కానీ ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. అదే వీళ్ళ ముగ్గురు సినిమాలు కలిపి ఒకేసారి వస్తే ఇక పరిస్థితి ఏంటి? అయితే ఇప్పుడు ఇదే టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ అటు మీమర్స్లో కానీ పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అయితే సంక్రాంతి ఎప్పుడైనా కానీ అంటే మనకున్నటువంటి పండగలన్నింటిలో సంక్రాంతి చాలా పెద్ద పండుగ. సో ఇప్పుడు ఆ సంక్రాంతికే ఆల్మోస్ట్ 3 సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు అయితే రాబోతున్నాయి. సో ఇప్పుడు ఈ సినిమాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సంక్రాంతి అనగానే మనందరికీ పండగలు సినిమాలనే చెప్పొచ్చు. అంటే అటు పెద్ద సినిమాలు గత ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డితో పోలిస్తే దాని తర్వాత వచ్చినటువంటి సంక్రాంతికి అటు హనుమాన్ కానీ సేమ్ టైం గుంటూరు కారం కానీ ఇలాంటి సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చాలా కలెక్షన్స్ అయితే కలెక్ట్ చేశాయి. అయితే ఇప్పుడు ఇదే సంక్రాంతికి అటు రామ్ చరణ్ గారి సినిమా, సేమ్ టైం అటు బాలకృష్ణ గారిది, సేమ్ టైం విక్టరీ వెంకటేష్ గారిది 3 సినిమాలు కూడా కలిపి వస్తున్నాయి. అటు జనవరి 10న గేమ్ చేంజర్ వస్తుంది, 12వ తారీఖున జనవరి 12న డాకు మహారాజ్ వస్తుంది, జనవరి 14 అంటే సంక్రాంతి రోజే సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి టైటిల్ తోటి వెంకటేష్ గారు వస్తున్నారు. అయితే ఈ 3 సినిమాలు కూడా కంప్లీట్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉన్నటువంటి సినిమాలు. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కానీ అటు ప్రతి ఒక్క ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడా చూసేటువంటి అంటే ఈగర్గా వెయిట్ చేసేటువంటి స్టార్ సినిమాలు అన్నమాట ఇవి. అయితే స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎప్పటి నుంచో గేమ్ చేంజర్ ఎప్పుడు వస్తుందా అని కూడా చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది 2nd డేట్న. అయితే ట్రైలరు అంతకుముందు ఇండియన్ 2 ఎఫెక్ట్ తోటి గేమ్ చేంజర్ ఎలా ఉంటుందో ఏంటి అని చాలామంది కూడా పెద్ద ఎత్తున అంటే ఆందోళన చెందారు మెగా ఫ్యాన్స్. అయితే ట్రైలర్ వచ్చిన తర్వాత ఆ ట్రైలర్ చూసిన తర్వాత చాలా హోప్ వచ్చింది ప్రతి ఒక్కరికి. ఎందుకు అనంటే ట్రైలర్ ఇంపాక్ట్ అలా ఉందన్నమాట. ఇన్ కేస్ వాళ్ళు అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికి అక్కడ ప్రజెంట్ చేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంది. అంటే గేమ్ చేంజర్ డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుతుందని కూడా వాళ్ళకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సేమ్ టైం ఇటు డాకు మహారాజ్ కూడా ఎప్పటి నుంచో NBK 109 టైటిల్ తోటి వచ్చి డాకు మహారాజ్గా పెట్టారు. ఇక మనకు తెలిసింది అంటే బాబీ గారు డైరెక్షన్ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా ఒక మాస్ ఏవైతే మాస్ ఫ్యాన్స్ కంటే బాలకృష్ణ గారు అంటే ఆల్మోస్ట్ ఒక మాస్ ఫ్యాన్స్ ఉంటారు. ఆయనకి డెఫినెట్గా వాళ్ళకి అదొక మంచి ఫుల్ మీల్స్ అని ఆయన కూడా చెప్పారు. అదొక మంచి ఉంది. ఇక ఫ్యామిలీ ఆడియన్స్కి ఎస్పెషల్లీ ఒక ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కంప్లీట్గా విక్టరీ వెంకటేష్ గారు. సో ఇప్పుడు ఈయన సినిమా నుంచి కూడా చాలా రోజులైంది అంటే అలాంటి ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ వచ్చి అంటే ఇప్పటికే ప్రమోషన్స్ కానీ అటు సాంగ్స్ కానీ గోదావరి గట్టు మీద ఉన్నటువంటి సాంగ్స్ రీసెంట్గా మీనాక్షి ఆ సాంగ్స్ కూడా చాలా బాగా వైరల్ అయ్యాయి. సో 3 సినిమాలకు అదే బజ్ క్రియేట్ అయిందనమాట. అంటే ఒకే రకంగా 3 సినిమాలకు కూడా అదే విధంగా ప్రమోషన్స్ కూడా చాలా గట్టిగానే చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురిలో విజయం ఎవరిది అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే గేమ్ చేంజర్ విషయానికి వచ్చినట్లయితే గేమ్ చేంజర్ కంప్లీట్గా ఒక పొలిటికల్ డ్రామా. సో పొలిటికల్ డ్రామా కాబట్టి ఆ సినిమాకు ఇప్పుడు మిగతా ఉన్నటువంటి సినిమాలకు కంపారిజన్ లేదు. ఇటు డాకు మహారాజ్ వచ్చినా కానీ అంటే ఒక ఏంటంటే దాదాపు ఒక పేదల పక్షాన ఉండేటువంటి దొంగ అని కూడా ఏదో చిన్న లీక్ అయితే జరిగింది ఒక స్టోరీ. అది కంప్లీట్గా వేరే జోనర్. అండ్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కూడా కంప్లీట్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. సో 3 సినిమాలకి అసలు మూడు అంటే అసలు దేని దానికి సంబంధం ఉండదు. ఎవరి ఫ్యాన్ బేస్ తగ్గట్టు వాళ్ళ స్టోరీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ కథలు కూడా చాలా డిఫరెంట్ స్టోరీస్ ఇప్పుడు ఉన్నటువంటివి. సో అయితే ఇప్పుడు ఎవరిది విజయం ఏంటంటున్నారు. సో ఏంటంటే దేనికి ఉన్న బజ్ దానికే ఉంది. అండ్ ఏ సినిమాని చూసేది కూడా ఆ సినిమాని చూస్తారు ఆడియన్స్. ఈవెన్ సంక్రాంతి అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఈవెన్ దాసరి గారు ఉన్నట్టు టైంలో కూడా ఏంటంటే ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు ఎందుకంటే సంక్రాంతికి వచ్చేటువంటి సినిమాలు ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా అయినా చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ బాలకృష్ణ సినిమా చూస్తారు, తర్వాత చిరంజీవి గారి సినిమాలు చూస్తారు. ఇద్దరు కలిసి దాని తర్వాత అది వాళ్ళు ఇది వీళ్ళంటే మిక్స్డ్ ఆడియన్స్ డెఫినెట్గా చూస్తారన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ ఇంకోటి 3 సినిమాలు వస్తున్నాయి. మరి 3 సినిమాలకు కలెక్షన్స్ తగ్గుతాయి ఏంటంటే సంక్రాంతి అంటేనే 3 సినిమాలని బేస్ చేసేటువంటి సినిమా. అంటే 3 సినిమాలను కూడా తీసుకొని ఇండస్ట్రీకి కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్కి కలెక్షన్స్ ఇచ్చేటువంటి సినిమా అని దాసరి గారే గతంలో చెప్పారు. సో ఇప్పుడు 3 సినిమాలు 4 సినిమాలు కాదు, ఈవెన్ ఎన్ని సినిమాలు వచ్చినా కానీ సంక్రాంతికి ఉండే వైబు వేరే ఉంటుంది. సో సంక్రాంతికి వచ్చేటువంటి కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయన్నారు. అండ్ ఇంకో పక్క ఏంటంటే అటు బెనిఫిట్ షోస్ లేవు అండ్ స్పెషల్ షోస్ టికెట్ రేట్లు కూడా ఇవి లేవని కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ విషయంలో మాత్రం డెఫినెట్గా ఎంతో కొంత ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉంటున్నాయి. ఎందుకు అనంటే
గతంలో పుష్ప 2 సినిమాకి టికెట్ రేట్స్ పెంచారు, స్పెషల్ షోస్ కూడా వేశారు నైట్ నుంచి వెళ్ళే. అయితే దాని తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది అందరికి తెలుసు. సో ఆ ఇన్సిడెంట్ ద్వారా ఇప్పుడు స్పెషల్ షోస్ కానీ టికెట్ రేట్స్ కానీ డెఫినెట్గా పెంచమని ప్రభుత్వం క్లారిఫికేషన్ అయితే ఇచ్చిందనమాట. సో క్లారిటీ తర్వాత ఇప్పుడు గేమ్ చేంజర్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పెద్ద బడ్జెట్ సినిమాలు సేమ్ టైం అంటే ఒక సినిమాకు పెట్టినటువంటి బడ్జెట్ కలెక్ట్ చేసుకోవడంటేనే ఒక సినిమాగా ఉండాలి. బట్ దాంతోపాటు ఏంటంటే వరుసగా ఇప్పుడు అదే పెద్ద సినిమాలు 2 సినిమాలు వచ్చినాయి, ఇటు బాలకృష్ణ గారిది వెంకటేష్ గారిది 2 సినిమాలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు వీటికి ఏంటంటే కలెక్షన్స్ డెఫినెట్గా రాబట్టడం కొంచెం కష్టమే అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ టిక్టాక్ వచ్చినా కానీ అంటే కలెక్షన్స్ పరంగా అయితే కొంచెం ఎఫెక్ట్ అనే చెప్పొచ్చు. ఇటు సేమ్ టైం ఇటు బాలకృష్ణ గారి డాకు మహారాజ్కి అంతే ఉంటుంది, విక్టరీ వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి కూడా అలానే ఉంటుంది. ఈ కలెక్షన్స్ కూడా సేమ్ టైం కొంచెం తగ్గుతూనే ఉంటాయి అన్నమాట. బట్ వీటి అన్నిటినీ ఓవర్కమ్ ఎలా చేస్తాయి సినిమాలు? ఇన్ఫ్యాక్ట్ ఆ 3 సినిమాలలో ఏ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా జనాలు ఎక్కువగా ఆ సినిమాకి వెళ్ళే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా లేకపోలేదు. బట్ ఉన్నటువంటి 3 హీరోలు కూడా స్టార్ హీరోలు కాబట్టి ఖచ్చితంగా హాల్లో సినిమా చూద్దామనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. సో కాబట్టి వెళ్తారు. బట్ కాకపోతే వచ్చేటువంటి టాక్ను బట్టి ఉంటుందన్నమాట. అంటే గేమ్ చేంజర్ సినిమా వచ్చేసి ఆయన రాజమౌళి గారి తర్వాత, అంటే రాజమౌళి గారికి ఒక మార్క్ ఉంటుంది, అదేంటంటే ఆయన డైరెక్షన్లో చేసినటువంటి తర్వాత సినిమా అంటే అది పెద్ద హిట్ అవ్వచ్చు, దాని తర్వాత చేసినటువంటి సినిమా ఫ్లాప్ అవుతుంది అనే ఒక టాక్ ఉంటుంది. అయితే అది రీసెంట్గా దేవరతోటి ఎన్టీఆర్ గారు దాన్ని ఓవర్కమ్ చేశారు. సో అలా కాదు, ఆయనతో చేసిన తర్వాత కూడా హిట్ కొట్టొచ్చు అని చెప్పారు. అండ్ ఇప్పుడు అదే జాబితాలోకి రామ్ చరణ్ గారు కూడా వెళ్ళాలి అని కూడా ఫ్యాన్స్ అనుకుంటున్నారు, వెళ్తారని కూడా డౌట్లు అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఇక్కడ బాలకృష్ణ గారిది గత సినిమాలతో పోలిస్తే ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ జోనర్, ఇది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది చూడాలి. అండ్ సంక్రాంతికి వస్తున్నాం అంటే లాస్ట్ సంక్రాంతికి కూడా సైంధవ్ తోటి ఒక కంప్లీట్ యాక్షన్ బ్యాక్గ్రౌండ్ తోటి అయితే వెంకటేష్ గారు రావడం జరిగింది. ఆ సినిమా ఎందుకో ఇన్ఫ్యాక్ట్ అంత పెద్ద హిట్ టాక్ అయితే తెచ్చుకోలేకపోయింది, కలెక్షన్స్ పరంగా కూడా చాలా వీక్గా వెళ్ళిపోయింది, ఫ్లాప్ టాక్ని అయితే తెచ్చుకుంది అనమాట. ఎందుకో ఆడియన్స్కి కనెక్ట్ అవ్వలేదు. బట్ సంక్రాంతికి వస్తున్నాం మాత్రం దానికి భిన్నంగా ఉంది. అంటే సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ కూడా అంటే వెంకటేష్ గారి జోనర్, అది ఫ్యామిలీ జోనర్, డెఫినెట్గా ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ ఎంత బాగా చూస్తారో సో ఆ కైండ్ ఆఫ్ స్టోరీ లెక్కనే చూస్తుంటే మనకు ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చూస్తున్నట్లయితే అర్థమవుతుంది. సో ఈ దాంతోటైనా ఆయన ఓవర్కమ్ చేసి హిట్ కొడతాడా అనేది కూడా చాలామందికి ఒక వైబ్ అయితే వచ్చేసింది, కొడతాడనే డౌట్ కూడా ఉంది. సో మొత్తంగా ఇప్పుడు సంక్రాంతికి వచ్చేటువంటి 3 సినిమాలకి కలెక్షన్స్ పరంగా మాత్రం కొంచెం దెబ్బ అనే చెప్పాలి. బట్ కాకపోతే హిట్ టాకులు తెచ్చుకున్నా కానీ ఇన్ కేస్ అంటే సినిమాలు ఎక్కువగా ఉన్నాయి అండ్ స్క్రీన్స్ కూడా ఆల్మోస్ట్ రామ్ చరణ్ గారు అంటే గేమ్ చేంజర్కి 1200 అలా స్క్రీన్స్ కావాలి. కానీ ఇక్కడ 2 సినిమాలు కూడా అదే రేంజ్లో పెద్దవి ఉన్నాయి కాబట్టి ఎంతవరకు స్క్రీన్లు ఏ సినిమాకు చేస్తారనేది ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సంక్రాంతికి వస్తున్న ప్రొడ్యూసర్, సేమ్ టైం గేమ్ చేంజర్కి వస్తున్నటువంటి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, ఈ 2 సినిమాలకి ఒకే నిర్మాత. సో ఈ 2 సినిమాలకు ఆయన ఎలా స్క్రీన్స్ డివైడ్ చేస్తారు అండ్ కొన్ని చోట్ల ఆయన సినిమాని కొనుక్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో డాకు మహారాజ్ కూడా మేబీ అలా కొన్నాడేంటో తెలియదు, కానీ ఈ మూడింటిని ఎలా స్క్రీన్స్ షేర్ చేస్తాడనేది ఇక్కడ ఒక పెద్ద సమస్యగా మారిందనమాట. సో మొత్తంగా సినిమా సంక్రాంతికి అయితే ఎన్ని 3 కాదు 4 సినిమాలు వచ్చినా కానీ ఆడియన్స్కి అలానే రిసీవ్ చేసుకుంటారు అని చెప్పేసి పెద్ద వాళ్ళే చెప్పారు. సో ఈ సంక్రాంతిలో గెలుపు ఎవరిదో అయితే మనం ఇంకా కొద్ది రోజులు అయితే చూడబోతున్నాం.